PRK ద ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ విత్ బండారు రామ్మోహన్ రావు. రైట్, ఈరోజు ఏ పేపర్లో ఎలాంటి వార్త ప్రచురితమైందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మనం నిన్నటి నుంచి గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తున్నాం అమెరికా ఇరాన్ యుద్ధాలకు సంబంధించి. నిన్నటి దాంట్లో చూసుకున్నట్లయితే కనుక శనివారం నైట్ అమెరికా ఇరాన్పై యుద్ధం చేస్తే అణు కేంద్రాలని క్షిపణులను అయితే ప్రయోగిస్తే కనుక ఇప్పుడు ఇరాన్ చేసింది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురితమైంది. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించిన వార్త ఒకటి. యుద్ధ జ్వాలలు. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం. పేలులతో దద్దరిల్లిన దోహా గగనతలం. క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదన్న ఖతార్. గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్. వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయే పరిస్థితి. భారతీయులు సహా వేలాది మంది ఎక్కడికక్కడే చిక్కుకుపోయే ప్రమాదం. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసుల్లో భయాందోళనలు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కువైట్, ఖతార్, బహ్రెయిన్లను తమ గగనతలాల్ని మూసివేశాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడ ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడ వారు అక్కడే చిక్కుకుపోయే ముప్పు కనిపిస్తోంది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. రైట్, ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రామ్మోహన్ రావు గారు. ఓకే రైట్, మనం నేను తీసుకున్న ఈ అంశాన్ని ఏంటంటే ఇరాన్పై అమెరికా యుద్ధం చేస్తే కనుక ఇప్పుడు అమెరికాపై ఇరాన్ దాడి. ఇప్పుడు ఈ దాడులు ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఈ దాడి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? పద్మ గారు, మీకు అట్లాగే BRK న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. ఇవాళ అమెరికా డైరెక్ట్ యుద్ధంలో దిగింది, నిన్ననే మాట్లాడుకున్నాం. దాంతో నీటి పక్క నుంచి కూడా రెఫర్కేషన్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ప్రతి దాడి ఉంటుంది. కనుక ఇరాన్ ఏమంటుందంటే ఇక మాకు శత్రువు ఇజ్రాయెల్ కాదు, అమెరికాని డైరెక్ట్ గా అమెరికా మీద దాడి చేస్తామని చెప్పి. ఒకనాటి మిత్ర దేశాలు ఇరాన్, అమెరికా ఒకనాడు మిత్ర దేశాలు అని చెప్పాలంటే మనకు ప్రజాస్వామ్య విప్లవం వచ్చినప్పుడు 1950s లో వచ్చినప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. అమెరికా ఇరాన్కు చాలా మద్దతు చేసింది, రాజును దించి ప్రజాస్వామ్య పాలన నెలకొల్పింది. కానీ ప్రజాస్వామ్య పాలన కూడా మాకు అనుగుణంగా ఉండాలని చెప్పి 1950s లో కోరితే వాళ్ళు ఉండకపోతే 53లో అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 ఏళ్లలోనే మళ్ళీ దాన్ని దించేసి మళ్ళీ రాజును ప్రతిష్ఠించారు వాళ్ళు. అంటే అట్లా అంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి మధ్యప్రాచ్యంలో తమ ఆధీనంలో ఉండాలి దేశాలు అని చెప్పి అప్పటి నుంచి ప్రయత్నం చేస్తారు. ఇరాన్ ఒకటి, అప్పుడు సద్దాం హుస్సేన్ చంపినప్పుడు ఇరాక్ను కూడా అట్లాగే వాళ్ళు వాడుకున్నారు. వరకు చెప్పండి, ఇరాన్ ఇరాక్ మధ్య యుద్ధంలో ప్రేరేపించింది అమెరికాని. మళ్ళీ పిట్టపోరు పిల్లి తీర్చినట్టు తీర్చింది అమెరికాని. ఇట్లా ఇప్పుడు ఇజ్రాయెల్ కేంద్రంగా చేసుకొని మధ్యప్రాచ్యంలో మొత్తం మంటలు రేపుతుంది. అంటే అమెరికా మొత్తం ప్రధాన శత్రువు అనే మాటను ఇవాళ ఖమేని అన్నాడంటే దానికి కారణం అది. అంటే ఎప్పుడైతే ఇస్లామిక్ విప్లవం ఇది 79 వచ్చిందో అప్పటి నుంచి ఇరాన్కు అమెరికాకు పడ్డలేదు. అప్పటిదాకా రాజు ఉన్నప్పుడు ఎట్లా పడి చెప్తే అట్లా ఆడిండు, ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఇస్లామిక్ విప్లవం వచ్చిందో మీ పంచనం ఎందుకు ఉండాలి, మీ నీడను ఎందుకు ఉండాలి, మర్రి చెట్టు నీడలో ఎన్నడైనా కష్టమే కదా అని 79 నుంచి ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత చాలా ఎదిగింది. ఇప్పుడు పరిస్థితులు చూస్తే గత 50 ఏళ్ళ శత్రుత్వం మళ్ళీ పోదంటున్నాం. అందుకని అమెరికాతో డైరెక్ట్ పెట్టుకోకుండా ఇజ్రాయెల్తో మేము పోరాడుతున్నాం అనే దశ నుంచి ఇవాళ డైరెక్ట్ అమెరికానే మాకు అనే పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే, ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనేంత సీన్ ఏర్పడ్డది. ఇప్పటికీ చైనా, రష్యా, ముఖ్యంగా మన భారతదేశం సంయమనం పాటిస్తుంది. ఎటు పక్క మొగ్గకుండా మనం ఒక పక్క మొగ్గాల్సిన అవసరం ఉండి మొగ్గుతారని తెలిసి కూడా చైనా, రష్యా కూడా చాలా వరకు ఓపిక పడుతుంది. ఇప్పటికి ఐక్యరాజ్యసమితి ఖండించింది అమెరికా చర్యలను. అట్లానే మనం కువైట్, UAE అన్ని చాలా ముస్లిం దేశాలతో పాటు ప్రజాస్వామ్య దేశాలు చాలా ఖండించినాయి. మనం చూస్తున్నాం, పరిస్థితులు గమనిస్తున్నాం, ఇది ఎంతవరకు పోతుంది అని చెప్పి. నా ఉద్దేశం ఏంటంటే ఒక్కోసారి మౌనం కూడా ఒక మంచి భాషే. కానీ ఇప్పటికే భారతదేశం కొన్ని విమర్శలు ఎదుర్కొంటుంది. అంటే ఒక దేశం సార్వభౌమత్వం మీద దాడి చేయడమే కదా ఇవాళ. ఇరాన్ మీద ఇరాన్ కు వేరే పగలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ అమెరికా డైరెక్ట్ దాడి చేయడం కరెక్ట్ కాదు కదా అనే మాట కూడా వస్తుంది. అది మన నోటి నుంచి ఎందుకు రావడం లేదు? గతంలో యాసర్ అరాఫత్ను మనకు పాలస్తీనాను గుర్తించి మనం తీసుకునే వాళ్ళం. అట్లా ఇజ్రాయెల్ మనకు మిత్ర దేశం కావచ్చు ఇవాళ. కానీ ఒకనాడు పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధంలో పాలస్తీనాకు సపోర్ట్ చేసిన వాళ్ళం కదా మనం. అట్లాగే ఇరాక్ యుద్ధంలో కూడా సద్దాం హుస్సేన్ కరెక్ట్ అని చెప్పిన వాళ్ళం కదా. అంటే ఇవన్నీ చూస్తే మనకు ఇప్పుడు ఇరాన్ విషయంలో మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం గట్టిగా బయటకు అనే మాట మన మీద విమర్శ వస్తుంది. కానీ మన విదేశాంగ విధానం మనం చెప్పినంత ఈజీ కాదు. ప్రపంచ పరిస్థితులు గమనించాలి, ఎప్పటికప్పుడు సమయం పాటించాలి.
మన మాట నెగ్గాలంటే మనం కొంచెం తగ్గి ఉండడమే కరెక్ట్ అనే మాట కూడా వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. అంటే ఇరాన్ కి సపోర్ట్ చేసే దేశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా అమెరికా మన రష్యాను చైనా చేస్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి దాడి చేస్తుంది. యాక్చువల్గా ఒకసారి దాడి చేసి ప్రపంచ యుద్ధంగా మార్చే ప్రయత్నం చేసింది అమెరికా. కనుక ఇప్పుడు వెంటనే రష్యా చైనా దాడి చేస్తే ప్రపంచ యుద్ధం వస్తుంది కదా. అందుకని ఓపిక పడుతున్నారు. అంటే ఒక తప్పు ఒకవైపే ఉండాలని కోరుకుంటున్నారు. రెండు చేతులు చప్పట్లు కలిస్తేనే చప్పట్లు అవుతాయి కదా పద్మ గారు. అందుకని రెండు చేతులు కలవకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అనుకుంటే చైనా ఎప్పుడు ప్రత్యక్ష యుద్ధంలో దిగదు, కానీ రష్యా ద్వారా దించుతుందని నేను అనుకున్నాను. అంటే రష్యాకు ఇప్పుడు దానికో లంపటి ఉంది కదా, ఉక్రెయిన్ లో రష్యా యుద్ధం జరుగుతుంది కదా, అందులో మరి అమెరికా ప్రెసిడెంట్ మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఇవన్నీ ఇవాళ చాలా భిన్నమైన పరిస్థితులు కనబడుతుంది. ఇప్పుడు భిన్న ధృవ ప్రపంచంలో ఉన్నాము. గతంలో రెండు కూటములు నుండి ఇటుపక్క అటుపక్క కూటములు, మనం ఇండియా లాంటి ఇండియా, యుగోస్లావియా ఇట్లాంటి దేశాలేమో అన్ని దేశాలుగా ఉండేవి. ఇప్పుడు అవి లేవు. ఎవరికి వాళ్ళు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి. కనుక వెంటనే రాకపోవచ్చు, కానీ ఇరాన్ మీద ఈ అమెరికా దాడి చేయడం మాత్రం సరైనది కాదనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఐక్యరాజ్య సమితి కూడా అన్నది, కానీ ఐక్యరాజ్య సమితి ఏం చేయలేకపోతుంది. ఒక రంగం చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి వైఫల్యమే ఇట్లాంటి యుద్ధాలకు దారితీస్తుంటున్నాను నేను. ఒక మాట చెప్తాను, యువత ఎక్కడ కూడా యుద్ధాలు కోరుకోవడం లేదు. మొత్తం చూడండి, నిన్న మొన్నని పరిశీలిస్తున్నాను, అమెరికా ప్రజలు కూడా తిరగబడుతున్నారు కదా ట్రంప్ మీద. బుద్ధి లేదా, నువ్వు రాజు కాదు, రాజుల పాలనలో లేము, ఉండము కూడా, మిస్ యూ బైడెన్ అని చెప్పి పాత ప్రెసిడెంట్ జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా చూసి యువత ట్రెండ్, మా పని మేము చేసుకుంటాం, మేము బాగా బతుకుతామనే పరిస్థితి ఉంటే, ఈ ముసలోళ్ళు యుద్ధం చేస్తున్న మాట నేను ఒక ఇంటర్వ్యూలో ఒక అబ్బాయిని అడిగితే ఈ విషయాలు తెలుసుకుందామని, ముసలోడు యుద్ధం చేస్తున్నారు సార్ అన్నారు. నాకు అర్థం కాదు. ముసలోడు యుద్ధం అంటే ఎవరెవరంటే అమెరికా ప్రెసిడెంట్ ముసలాయన 80 ఏళ్ల పైన, ఇటు పక్కన మన రష్యా ప్రధాని అంతే, అట్లాగే నెతన్యాహు అంతే, ఖొమైనీ అంతే. నలుగురు ముసలోళ్ళు సార్, వీళ్ళు నలుగురు యుద్ధాలకు ప్రేరేపించుకుంటున్నారు, యువత నాశనం చేస్తున్నారు అనే మాట అన్నాను. నేను దానికి అనుబంధంగా ఒక మాట చెప్తాను. నేను ఐక్యరాజ్య సమితి కంటే ముందు మనకు నానాజాతి సమితి ఉండేది. ఏది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి అని 30 ఏళ్ళకే ముసలిది అయిపోయింది. అంటే దాన్ని ఎవడు పట్టించుకోకపోతే ఏమైంది, అది పనికి రాకుండా పోయింది. ఒక ఉదాహరణ చెప్తా పద్మగా. మన ఇంట్లో గృహిణులు కనుక, మనం గృహిణుల ఉదాహరణ చెప్పాలంటే, ఒక కొత్త కత్తి తీసుకొచ్చుకొని మనం అట్టే పెట్టినాం అనుకోండి, సీలు విప్పకుండా కూడా అది ఒక 6 నెలలు తుప్పు పట్టిపోతుంది. అదే మనం రోజు వాడినామనుకోండి, అది ఖచ్చితంగా షార్ప్ ఉంటుంది. ఇంకా నిమ్మకాయలు కోసినా, మామిడికాయలు కోసినా ఇంకా షార్ప్ అవుతుంది. అట్లానే ఒక వ్యవస్థను సరిగ్గా వాడకపోతే అది పనికి రాకుండా పోతుంది. ఇప్పుడు అంతకుముందు నానాజాతి సమితి అందుకని పనికి రాకుండా పోయింది. అట్లా ఎప్పుడైతే దాని స్థానంలో 45, 41, 45 దాకా రెండో ప్రపంచ యుద్ధం జరిగితే, రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో నానాజాతి విప్లవమైంది కనుక పాతది తీసేద్దాం అని కొత్తగా ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకుంది. యుఎన్వే ఇప్పుడు 80 ఏళ్ళకి వచ్చింది. యుఎన్వే ఏర్పాటు 78 ఏళ్ళు దాటింది కనుక 80 ఏళ్ళ ముసలిది అయిపోయింది కదా. అంటే నలుగురు ముసలి నాయకులకు యుద్ధం కాదు, ఈ ముసలైన ఐక్యరాజ్య సమితి సరిగ్గా పనిచేస్తే సమస్య ఉండకపోతున్నాయి. అంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి పరిస్థితి ఏంటంటే, మనవాడికి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తున్నది కనుక మనవాడు దాన్ని పట్టించుకోడు ఎవడైనా. ఇప్పుడు కుటుంబంలో కూడా తండ్రి తర్వాత తాత ఉంటే తాత పడకుర్చికే పరిమితం కావాల్సి వస్తుంది. మనవాడు పో తాత నీకేం తెలియదు పోమంటాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. అంటే ఐక్యరాజ్య సమితికి అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. దాని నిబంధనలు కానీ, వాళ్ళు పెట్టిన ఆంక్షలు కానీ ఎవరికి పనికొస్తలేవు. కనుక మళ్ళీ నేనేమంటున్నానంటే, ఈ వ్యవస్థను పునర్నిర్మించుకోవాలి. G20, అట్లానే బ్రిక్స్ దేశాలు, సార్క్ దేశాలు, ఇట్లా చాలా G7 నుంచి మొదలైతే G20 దాకా ఇవన్నీ ఉన్నాయి కదా. ఒకసారి పునరాలోచించుకొని ప్రపంచంలో ఈ శాంతి నెలకొనడానికి ఏం చేయాలని కొత్త వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్ అండి. మరొక అంశం అయితే చూద్దాం. ఈ బనకచర్ల అంశం అయితే అడ్డుకొని తీరుతామంటూ కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఇక్కడ రాయడం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన ఒక్క నీటి చొక్కును కూడా వదులుకో, బనకచర్లపై జూలై మొదటి వారంలో CLP సమావేశం అయితే ఉండనుంది. అదేవిధంగా బీఆర్ఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన, కాళేశ్వరం చరిత్రనంతా ఘోష్ కమిషన్ ముందుంచుతాం, ఒలింపిక్స్లో పథకాల లక్ష్యంగా నూతన క్రీడా విధానం, ఒలింపిక్స్లో పథకాల లక్ష్యంగా జరగడం జరుగుతుంది. మహబూబ్ నగర్లో IIIT 1080 సీట్లతో ప్రవేశాలు, ప్రతి జిల్లా కలెక్టర్లతో తెలంగాణ తొలి విగ్రహం. అంటే కలెక్టరేట్లో ఉండే ఉద్దేశం మీద. సో ఈ బనకచర్ల అంశం అయితే మరొకసారి తెరపైకి వస్తుంది. దీన్ని అయితే వదిలిపెట్టేది లేదు, ఒక్క నీటి చొక్కను కూడా అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళు అనుకున్నట్లుగానే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సానుకూలంగానే చర్చలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఇప్పటికైతే నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుందాం రా అన్నాడు, పోట్లాడుకుందాం అని లేదు. ఇటు పక్క వీళ్ళు కూడా పాత కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే తీర్మానం అవసరం లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ లో వాటి నెక్స్ట్ ఏం చేద్దామని ఆలోచన చేస్తారా? గతంలో ఏం జరిగింది బనకచర్లకు, అది అబద్ధం. అది బనకచర్లకు ఎప్పుడో శంకుస్థాపన జరిగింది అని అబద్ధం. అది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
మనకు మధ్య మార్గంగా 2 ప్రతిపాదనలు ముందుకు వస్తే ఆ రెండిట్లో ఏదో తీసుకోపోదాం. రాయలసీమ నీళ్లు ఇవ్వాలి. కేసీఆర్ గారు స్పష్టంగా అన్నారు కదా, రాయలసీమ కూడా మనదే. ఓ రకంగా చెప్పాలంటే ఎందుకు వాళ్లకు నీళ్లు ఇవ్వాలి, మనం కూడా తీసుకోవాలి, దక్షిణ తెలంగాణకి అన్యాయం జరగకుండా అనే మాట అన్నారు కదా. అటువంటి అప్పుడు దాన్ని పట్టుకొని మళ్ళీ అని ఇప్పుడు కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అని చెప్పి కాళేశ్వరం మీద ఇటు పక్కన పరకచెరు మీద పడి ఇచ్చేస్తున్నారు వీళ్ళు. నా ఉద్దేశం ఏంటంటే అసలు సమస్యలను పక్కదారి పెట్టించడానికి ఇప్పుడు నిన్న మంత్రివర్గ సమావేశంలో ప్రయత్నం చేశారు. అసలు సమస్య ఏంటి? నిన్న స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరపరా నిర్ణయం అయితే అనుకున్నాం, కాలేదు. అట్లాగే ఒక విడత ఎగ్గొట్టిన రైతు భరోసాకు ఇవాళ ఉత్సవాలు చేస్తారట. నేను దానికి వ్యతిరేకిస్తలేను, కానీ మూడు విడతలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 3 విడతలు ఇవ్వాల్సింది. గతంలో విడతలేమో లేట్ గా ఇచ్చారు. రైతు భరోసా గురించి మెల్లమెల్లగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇస్తారు, ఎలక్షన్ తర్వాత అయిపోతుంది అనే ఒకటి ప్రజల్లో ఒకటి వచ్చేసింది. ఇవన్నీ గమనించకుండా ప్రజల వ్యతిరేకతను ఇంకో రకం తిప్పాలంటే మనకు శత్రువుని చూపించాలి, వైట్ అండ్ బ్లాక్ లో శత్రువుని చూపించాలి. కనుక ఇవాళ ఎంత దాకానే కొట్లాడతాం, తెగించి కొట్లాడతాం. ఇవేంటి కావాల్సింది? ఒక తీర్మానం చేయండి, ఖచ్చితంగా సిడబ్ల్యూఎస్కి పంపండి, అది చేయాల్సిన పని కదా. కానీ నిన్న మంత్రివర్గ సమావేశం కేవలం సాచివేత దాటవేత ధోరణి తప్ప ఇంకోటి ఏం లేదు. అది కేవలం అంటే ప్రజలకు చూపెట్టడానికి ఏదో సమావేశం జరిపినా మేము బనకచర్లను విడిచిపెట్టాం అనుకుంటూనే మళ్ళీ ప్రతిపక్షాల మీద చేస్తున్నాడు. ఎప్పుడైనా తెలంగాణలో ఉన్న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇప్పుడు కానీ అనైక్యత వల్లనే ఎదుటి వారికి ఏమైనా సందొరుకుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఈ నీటి వివాదం పరిష్కరించాలంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిడబ్ల్యూసీ దగ్గర కూర్చోవాలి. ఎవరింటికి వాళ్ళు పోవాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గరికి రేవంత్ రెడ్డి పోయినా చూసినామా, గురు శిష్యులు ఒకటే అంటారు. ఆయన ఇక్కడికి వచ్చినా చూసినామా మళ్ళీ పెత్తనం చేస్తున్నా అంటారు. ఈ రెండు పోవాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో కూర్చొని మాట్లాడాలి. జలవనరుల శాఖ మంత్రి మధ్యవర్తితో ఉండాలి. జాతీయ జల సంపదను జాతీయంగా పంచే క్రమంలో 2 రాష్ట్రాలకు ఉభయ కుశలోపరి పంచాల్సిన అవసరం ఉందని నేను అది విడిచిపెట్టి ఇప్పుడు ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి కేబినెట్ మీటింగ్ వాడుకోవడం కరెక్ట్ గా. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి 2018 నుంచే స్టార్ట్ అయిందంటూ రివ్యూ కమిటీకి వివరాలు ఇవ్వకుండా కుట్ర, అవసరమైన కొన్ని నెంబర్లతో కలిపి టార్గెట్ చేసిన నేతలు, వ్యాపారాలు, అధికారులు, ఇతర నెంబర్లతో ఫైల్, కొన్ని నెంబర్లు మినహాయించి కేంద్రానికి ఫైల్ పంపించిన రివ్యూ కమిటీ చైర్మన్ సభ్యుల వాంగ్మూలాలతో వెలుగులోకి వివరాలు. కామారెడ్డిలో బీఆర్ఎస్ వార్ రూమ్, మళ్ళీ నేడు సిట్ ఎదుట ఎంపీ ఈటెల. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే దీనికి ఒక క్లారిటీ అయితే రాలేదు. అసలు 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేయడం జరుగుతుంది అంటూ కూడా రావడం జరిగింది కమిటీకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్లో. దీన్ని ఏ విధంగా చూడాలంటే ఈరోజు ఆల్రెడీ ఎంపీ ఈటెల రాజేందర్ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి విచారణకు అయితే వెళ్తున్నారు సిట్ ముందుకు. ఇప్పుడు మరో సంచలనం ఏంటంటే ఈటెల గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు వెళ్ళడం కదా. కనుక అది కొత్తది. ఇప్పుడు ఇవి ఇప్పటిదాకా జరుగుతున్న విచారణ చూస్తున్నాం. శ్రవణ్ రావును, ప్రణీత్ రావును, ఇకపోతే మనకు ప్రభాకర్ రావును, ముగ్గురిని విచారించారు. ఇంకా చాలా మంది విచారించారు, చాలా మంది సాక్షులు వచ్చారు వీళ్ళు కాకుండా. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇంకా ఫోన్ ట్యాపింగ్ లో ఏ నెంబర్లు ట్రేస్ చేశారు, అసలు సెలబ్రిటీస్, లేకపోతే సినిమా యాక్టర్లు, మామూలుగా వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, జడ్జీలు, దాంతో పాటు రాజకీయ నాయకులు, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా. రకంగా చెప్పాలంటే హరీష్ రావు, కవిత, వీళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ గురైందని అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ చాలా మంది మన బీఆర్ఎస్ నాయకులు కూడా, అంటే పాము తన గుడ్లను తానే తిన్నట్టు ఒకసారి మొదలుపెట్టిన తర్వాత ఆయుధం ఎట్లయినా పనిచేస్తుంది. అది కనుక ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఆయుధం రాజకీయ నాయకుల నుంచి మొదలు పెడితే తన పార్టీ పరపార్టీ అనకుండా అందరినీ ట్రేస్ చేసింది, అందరి రహస్యాలు విన్నది అని ఒక మాట ఉంటుంది. కనుక దీని మీద చర్య తీసుకోవాలంటే మొట్టమొదటి ఏ నెంబర్లు ట్రేస్ అయినాయి, ఏ నెంబర్ల మీద పోయింది అని కొన్ని సాక్ష్యాలు కూడా కొందరు తీసుకున్నారు. మొన్న చూసాం కదా, పార్టీ ఆఫీస్ నుంచి కొందరిని, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు సాక్ష్యాలకు పోయారు, మిగతా పార్టీ బీజేపీ ఆఫీస్ నుంచి కూడా కొందరు సాక్ష్యాలకు పోయారు. అంటే కేసును పకడ్బందీగా నడపడానికి, కేసును పకడ్బందీ చేయడానికి ఆధారాల కోసం మన మామూలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైంది మా ఫోన్లు అనే ఆ పార్టీల కార్యదర్శులను వాళ్ళని కూడా పిలిచారు. అందుకని ఇవన్నీ విచారణ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈటల విచారణలో ఏం చేయాలనుంది అనేది ఒకటి ఉన్నది. గతంలో మరి మేము చేయలేదంటాడా, చేసినామంటాడు. ఎందుకంటే ఆయన కేబినెట్ మంత్రిగా ఉన్నాడు అప్పుడు. కాకపోతే లీగల్ ఫోన్ ట్యాపింగ్ పద్మ గారు ఎప్పుడైనా చేస్తారు, అప్పుడేం చేస్తారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, రామరాజ్యంలో కూడా ఆనాడు గూఢచార్యం లేకుండా లేదు కదా, గూఢచారులు పోతేనే కదా ఓ చాకలి ఆయన తన భార్యను తిడుతూ సీతను నిందించాడు. అది విషయం తెలవడానికి అయితే గూఢచర్యం కారణం కదా. అవును, ఫోన్ లేవాడు, మనుషులే పోయేవాడు. ఇప్పుడేమో ఫోన్లు ఉన్నాయి, రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వచ్చినాయి. కనుక ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ గా చేస్తే ఇప్పుడేం తప్పే. లీగల్ ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంటుంది. ప్రభుత్వం అన్నాక ప్రజల చెవులు కళ్ళు కావాల్సిన అవసరం ఉంది కదా. కానీ ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవడం ముఖ్యం అంటున్నారు.
అయితే తీవ్రవాదాన్ని అరికట్టడానికి మాత్రం ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా అవసరమే. అది వామపక్ష తీవ్రవాదం కావచ్చు, లేకపోతే మత తీవ్రవాదం కావచ్చు. వాటి విషయంలో ఎవరు మినహాయింపు లేదు. కానీ వ్యక్తుల ప్రైవేట్ జీవితాల్లో ప్రవేశించి వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ వ్యూహమైంది అనే దాని మీద మాత్రమే ఈ ఖచ్చితంగా ప్రజల గోప్యతకు భంగం కలిగినట్లయితే మన హక్కులకు భంగం కలిగినట్లే. అది జరిగితే మాత్రం ఎంతటి వారైనా జైలు పంపాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే రైట్. ఇంకా ఏపీ అంశాలకైతే ఒకసారి వెళ్దామండి. ఏపీ అంశానికి సంబంధించి నిన్న సుపరిపాలన తొలి అడుగు సంబంధించిన అంశాలు అయితే రావడం జరిగింది. ఇది డబుల్ పవర్, డబుల్ ఇంజిన్ సత్తా చాటం అన్నీ చేసేసామని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం ముఖ్యమంత్రి. రాజకీయ పాలనతోనే అభివృద్ధి, అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలని నియోజకవర్గాల బాధ్యత ఎమ్మెల్యేలు ఎంపీలదే. మనందరి ఉమ్మడి టార్గెట్ 2029-2047. 3 పార్టీలు అధికారంలో ఉన్న ఏ సమస్య రాలేదు, సహకరిస్తున్న పవన్, కేంద్రం, పురంధేశ్వరికి థ్యాంక్స్. రైట్. ఇక నిన్న జరిగిన ఏపీకి సంబంధించి సుపరిపాలనకు సంబంధించి తొలి అడుగు అంటే 1 సంవత్సరం పూర్తి చేసుకున్న నేపథ్యంలో చేస్తున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అంటే ఉన్న దాంట్లో అన్ని చేసామని కాదు, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ చేసాం. ఈ మాటకు అర్థం ఏ విధంగా తీసుకోవాలంటారంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చినట్టు కాదు, బట్ అనుకున్న దానికంటే ఎక్కువ చేసాం. దాని విధంగా చూడాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖుకే 1 year అయింది. పోయిన జూన్ 12కే 1 year అయింది. ఇవాళ జూన్ 24లో ఉన్నాం కనుక ఇంకో 10 రోజులు దాటింది కూడా. అందుకనే ఆనాడు 60 కానీ హామీలు ఇచ్చామని వాళ్ళకి తెలుసు. అధికారం రావాలంటే 3 పార్టీలు కూటమి కట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఒక్కరిని ఓడించాలంటే ఖచ్చితంగా ఎవరికి వారు యమునా తీరే అవుతే 2019 రిజల్ట్స్ వస్తాయి. 2014 రిజల్ట్స్ రావాలంటే కలవారిని కలిశారు, కూటమి కట్టారు, గెలిచారు కూడా. 164 సీట్లు అద్భుతమైన మెజార్టీని గెలిచారు. కానీ ఎప్పుడైతే హామీలు అమలు కావాలంటే కొన్ని అవరోధాలు ఉండే. నేను ఎప్పుడైనా ప్రభుత్వానికి బాలారిష్టాలు ఉంటాయి కనుక 1 year ఎక్కువే అంటున్నాడు. 6 నెలలు చాలు, కానీ 1 year ఎక్కువే. 1 year తర్వాత ఏదైతే పాలిస్తున్నాం చేస్తున్నారో కొన్ని అన్ని చేయలేదని ఒక మాట నొప్పుకున్నా దాన్ని అంగీకరిస్తాను. ఎందుకంటే కొన్నిసార్లు చాలా ప్రభుత్వాలు, నేను పేర్లు చెప్పను, లేకుంటే ఫలానా ప్రభుత్వం అంటే వాళ్ళు కోపం వస్తుంది, కానీ కొన్ని అయితే అసలు అన్ని చేసేసామని బ్లండర్ గా మాట్లాడుతున్నారు. అది కాదు కదా. ఇక్కడ కొన్ని చేయలేదు, కొన్ని చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం, మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం చేస్తామని చెప్తున్నారు. ఇవి కొన్ని చేశాం, కొన్ని చేయలేదు అంటున్నారు. చాలా అవరోధాలు ఉన్నాయి. యాక్చువల్ గా ఇవాళ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి మన సాగు నివేదిక చూసినా కూడా అప్పులు చేస్తూ అభివృద్ధి సంక్షేమం మరిచి కేవలం సంక్షేమాన్నే చేస్తున్నారు. కనుక ఈ అనుచిత ఉచితాలతో ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి కూడా అనుభవజ్ఞుని చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా తప్పలేదు. ఎందుకంటే ఉచితాలు లేకుండా ఎవరు వింటలేరని చెప్పి కొంచెం కఠినంగా ఉండే ప్రభుత్వాలు వచ్చేదాకా ఈ సమస్య. ఎందుకంటే మోడీ గారు లాంటి వాళ్ళు కూడా రేవడి అంటే ఉచిత పథకాలకు వ్యతిరేకం అంటూనే ఢిల్లీలో అడ్డగోలు స్వర్గం చూపించారు. ఇప్పుడు ఢిల్లీలో సమస్య వచ్చింది. అందుకని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అనుచిత ఉచితాలు ఇస్తామని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ బాధపడుతుంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కూడా. కాకపోతే కేంద్రం సహకరిస్తుంది అనే మాట నిజమే. పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నిజమే అంటున్నారు. కేంద్రం సహకరించకపోతే ఈ మాత్రం కూడా కాకపోయేది. ఇప్పుడు మనకు అమరావతి రాజధానికి 10,000 కోట్లు 15,000 కోట్ల వరకు బయట నుంచి అడ్జస్ట్ చేస్తున్నారు. డైరెక్ట్ గా గ్రాంట్ కాదు, కానీ పోలవరం నిర్మాణం పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడే ఆశ ఉండాలి, కానీ 2047 దాకా 2029 అనేది ఎందుకు అంటున్నారు? 2029 దాకా మరి పరిపాలన చేస్తే వాళ్ళే గెలిపిస్తారు కదా. అదే వచ్చిందని. నేను 2029లో రఫ్ ఆడిస్తానే వాళ్ళు అంటారు, 2028లో రఫ్ ఆడిస్తాను తెలంగాణ వాళ్ళు ప్రతిపక్షాలు అంటే. ఇక్కడికి వచ్చే వరకల్లా ఈ 2029-28 ఎందుకు వస్తుంది? ఇప్పుడు వారు పాలించేది ప్రజెంట్ లో ఉండమని. ప్రజెంట్ పాస్ట్ కాదు, ప్రజెంట్ లో ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో చూసి పాలన ఎట్లా చేయాలి గాడిని పెట్టాలి తప్ప 29 మాదే, 34 మాదే, ఇట్లా 39 మాదే, మళ్ళీ 47 దాకా అంటే ఇంకా 5-6 ఇంకా ఢిల్లీ బహు దూరం. విజన్ ఉండాలి పద్మక. విజన్ వేరు, ఇప్పటి నుంచే 47 దాకా అనే విజన్ వేరు. కానీ ఇప్పటి నుంచి 29 ఎలక్షన్లు కూడా మేమే గెలుస్తాం. ఎందుకు? 1 year గెలిచింది కదా, 1 year అయిపోయింది కదా. మీరు చేసేందుకు చేయండి. వాళ్ళు విధ్వంస పాలన అంటున్నారు, మీరేం చేస్తారో చేయండి. అది విడిచిపెట్టి పరస్పర విమర్శలు మంచివి కావాలని అంటున్నారు. ఓకే, ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఇది హద్దులు దాటిన కిక్కు. ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్ కు ప్రణాళికలు. రాజ్ కాసిరెడ్డి, చెవిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటన. ఈ ఏడాది జనవరిలో టాంజానియాకు చెవిరెడ్డి బృందం. ఇనుప, ఖనిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా. అంటే మద్యం స్కామ్ కి సంబంధించి మోహిత్ రెడ్డికి నోటీసులు అంటూ కూడా ఈ అంశం వచ్చింది. ఈ మద్యం వల్ల నా తండ్రిని, సోదరుని కోల్పోయినట్టు కూడా మాట్లాడి. ఈ మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఈగలా గారు దొంగ కదులుతుంది, ఇంకా దొంగ కదలాలి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా డబ్బులు మోసిన వాళ్ళు, డబ్బులు తీసుకున్న వాళ్ళు, ఇవన్నీ బయటకు రావాల్సింది. సుమారు 20,000 కోట్ల కుంభకోణం అంటున్నారు.
కేవలం 2,000 కోట్లే అంటున్నారు. 2 ఎక్కడ 20 ఎక్కడ, సున్నాలకు తేడా ఉంది కదా చాలా. కనుక ఇవన్నీ చేస్తే మొత్తం మీద లిక్కర్ లో కొంత దాని మీద కొంచెం కాలాహా అన్నట్టు కొంత ఉన్నది జరిగింది. ఎవరు అంగీకరించిన కొంత జరిగింది. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపింది కదా అప్పుడు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ డబ్బులు ఎందుకు చెల్లించమన్నారని చెప్పి. అంతెందుకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక కూడా మొన్న చూసాం మనం, మన జేసీ ప్రభాకర్ రెడ్డి నాకు బాటిల్ 10 రూపాయలు ఇవాళ వాటర్ బాటిల్కు నాకు పంపాలి అని డైరెక్ట్ గా బెదిరించిన సందర్భం చూసినాం. ఇదేమో ఇంకో రకమైన బెదిరింపు, ఫ్యాక్షన్ బెదిరింపు. 10-20 రూపాయలు నాకు ప్రతి బాటిల్ మీద రావాలని డైరెక్ట్ గా ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు. చూడండి ఎంత దుర్మార్గం. అందుకని అట్లా చూసుకుంటే వాళ్ళేమో ఏది డిజిటల్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ డబ్బులు పేమెంట్ చేశారు. ఇప్పటికే భాస్కర్ రెడ్డి గారు మాట కుటుంబం గురించి చెప్పుకుంటే ఏమన్నారంటే, నా తండ్రి మా తమ్ముడు అందరూ కూడా ఈ మద్యంతోనే చనిపోయారు, మద్యం ఎక్కువ తాగి చనిపోయారు, ఆ అలవాటు మానుకోలేకపోయారు. అప్పటి నుంచి నేను కూడా గతంలో తాగేవాడిగా నేను ఎప్పటి నుంచి కూడా మానేశాను, దానికి దూరంగా ఉంటున్నాను. కనుక నా కుటుంబమే నష్టపోయింది కదా, నేను అట్లా చేస్తాను అంటున్నాడు. చేయను కదా ఆయన తను చెప్పుకుంటున్నాడు కుటుంబం గురించి. అలాగే మోహిత్ రెడ్డికి కూడా నోటీసులు వచ్చినాయి. మోహిత్ రెడ్డి ఇప్పుడు పరాల్లో ఉన్నాడు, ఎక్కడుండో తెలియదు. కానీ కసిరెడ్డి మన దేవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం జైల్లో ఉన్నారు. చూద్దాం, చాలా మంది ఇప్పుడు కసిరెడ్డి రాజు కానీ ఇప్పుడు అందరూ కూడా జైల్లో ఉన్నారు. దీనికి ప్రధాన సూత్రధారి పాత్రధారి అయిన జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళు అంటున్నారు. కాదు నేను ఇంకొక A2 ఉన్నారు కదా మనకు సాయిరెడ్డి గారు అప్పటికి అప్రూవల్ గా మారిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏం జరిగిందో సాయిరెడ్డి గారు చెప్పడం వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయని ఒక మాట కూడా వస్తున్నది. ఎందుకంటే ఆయన ఏమన్నారు, నేను మొదటి ఆ నలుగురిలో లేను, మొదట్లో 3 నెలలు ఉండేవాడిని, ఆ తర్వాత నాకు ఏం చెప్పలేదు, రహస్యంగా వాడే సమావేశం అయ్యారంటే ఏమన్నట్టు వాడు చేశారన్నట్టు కదా. కనుక సాయిరెడ్డి గారి కొంత సాక్ష్యం పనికొస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఏవైనా సరే ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీది మహా అయితే 100 కోట్లు, ఇదైతే 1000 కోట్లు కదా, అమ్మింది 1,00,000 కోట్లు ఇట్లా అని మాట్లాడుతున్నారు. కనుక ఈ 5 ఏళ్లలో ఈ లిక్కర్ కుంభకోణంలో ఏం జరిగింది బయటపడాల్సిందే. ఖచ్చితంగా శిక్షించాల్సింది దోషులు. ఎందుకంటే జీరో మద్యము, అక్రమ మద్యము, అట్లాగే మన డిస్టరీలను బెదిరించడం ఇవన్నీ జరిగినాయి అని అంటున్నారు. ఇది విచారణ సరిగ్గా జరగాల్సిందే. నా ఉద్దేశం ఏంటంటే ఈ సిట్టు సరిపోదని నేను అంటున్నాను. ఏం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది, సిట్టు వాటి వేశారు కదా అంటారేమో. అంటే ఇంత తీవ్రంగా ఇంత పకడ్బందీగా చేయరని కాదు, కానీ సిబిఐకి అప్పచెప్తే కొంత వీలుగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా ఉంది కదా ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సిబిఐకి అప్పచెప్తే కొంత విశ్వసనీయత కూడా పెరిగే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. అంటే ఏపీకి సంబంధించి మరొక అంశం మనం చూసుకున్నట్లయితే కనుక నిరుద్యోగ యువత, అంటే హోరెత్తిన యువత పోరంటూ కూడా ఒక అంశం అయితే రావడం జరిగింది. నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు, ఎక్కడ నిరుద్యోగులకి న్యాయం జరగట్లేదంటూ కూడా. అంటే 6,400 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెనకు 750 కోట్లేనే అనే ఆగ్రహం, ఉద్యోగులపై ఉత్పత్తి హామీ, నిరుద్యోగ భృతి, నయవంచనపై నినాదాలు. ఏంటి యువత పరిస్థితి ఏంటంటారు ప్రస్తుతం ఏపీకి సంబంధించి? యువత గురించి ఒక మాట చెప్పాలంటే గాంధీ గారు చెప్పారు, ఏమనంటే తొందరగా మోసపోయేది యువతే, తొందరగా తిరగబడేది యువతే. ఎప్పుడే యువత ఆలోచనలు వేరుగా ఉంటాయి, వాటిని మనం గమనించకపోతే ముంచుకొస్తుంది. కనుక ఇక్కడ కూడా యువతను ఎవరైనా వాడుకుందామని చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశం ఓ రకంగా చెప్పాలంటే 73% యువత ఉన్నది, అసలు 54% 35 ఏళ్ళు లోపల ఉన్నారు. కనుక అట్లా చూసుకుంటే యువతను అటాక్ చేయడానికి చాలా పథకాలు ఉన్నాయి, రకరకాలు చేస్తున్నారు. కానీ అవి ఫెయిల్ అయితే, లేకుంటే అందకపోతే, ఇప్పుడు తెలంగాణలో జరిగిందంటే ఓ ప్రభుత్వాన్ని మార్చేసింది కదా, నిధులు నియామకాలు లేవనే కదా మార్చేసిండ్రు. ఇక్కడ కూడా గత 5 ఏళ్లుగా ఏం చేశామని మనం ఆలోచించుకోకుండా ఇప్పుడు ఏడాది కాగానే మొత్తం యువతకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని డిమాండ్ చేయడం అది సరైనది కాదంటున్నాడు. ఎందుకంటే ఇప్పటికే మనకు టీచర్ పోస్టుల గురించి డిఎస్సి వేస్తామన్నారు, 21,000 ఉద్యోగాలు అంటున్నారు. అసలు ప్రభుత్వ బడులు చదివే వారు లేకపోతే రేపు టీచర్ ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? 1:19 ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో, 1:19 నుంచి 18కు 17కు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ లెక్కలు రావాలి అంటే ఒక టీచర్ ఉంటే 17 మంది పిల్లలు చదువుతున్నారు. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది? 30 మంది ఉండాలి ఒక టీచర్కు, లేదు కదా. అంటే అపాయింట్మెంట్స్ ఉండవు కదా. ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో చూస్తాం మనకి ఒక్క ఫ్యాక్టరీ, కొత్తగా ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలే తరలిపోయింది. కనుక అట్లా చూస్తే పరిశ్రమలు లేకుండా ఉద్యోగిత ఎట్లా వస్తుంది? అట్లాగే సర్వీస్ రంగంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరుగుతున్న సర్వీస్ రంగం బాగుపడుతుంది. కనుక ఆర్థిక అభివృద్ధి జరగకపోతే వీటి గురించి మాట్లాడకుండా ఆర్థిక అభివృద్ధి, సర్వీస్ రంగం పెంచడం, పారిశ్రామిక అభివృద్ధి ఎట్లా చేస్తే మంచి ఉంటుంది, వ్యవసాయం నీళ్లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తే అభివృద్ధి జరుగుతుందా లేకపోతే కాదా? కనుక దీని గురించి ఆలోచించకుండా కేవలం యువతను ముందర పెట్టి మీకు ఉద్యోగాలు వస్తారు అంటే ఎవరైనా రమ్మంటే వస్తారు కదా, ఎక్కడికైనా వస్తారు. కనుక వీళ్ళు కూడా ఏం చేయాలంటే ఆర్థిక అభివృద్ధికి మనం చేయాల్సిన పని ఏంది అని ఇటుపక్క అటుపక్క ప్రతిపక్షం అధికార పక్షం ఆలోచన చేయాలి, మంచి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి.
సరే నిన్న ఒకరిని ధర్నా చేశాడు, అది మంచిది అంటున్నా. ప్రభుత్వానికి చెక్ పెట్టడానికి, ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఇట్లాంటి ధర్నాలు కానీ ఇట్లాంటి మనకు నిరసనలు కానీ తప్పదంటారు. ఎందుకంటే అది చేస్తేనే అడగంది అమ్మాయిని పెట్టదు కదా. ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు సంఘటితం కావాల్సిందే, వాళ్ళ హక్కుల గురించి పోరాడాల్సిందే. దాన్ని ప్రతిపక్షంగా తన బాధ్యత నెరవేరుస్తుంది. ప్రభుత్వంగా మేమేం చేస్తున్నాం, ఏం చేస్తలేము అని ప్రభుత్వం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం దగ్గర ఉన్నది. కానీ వీళ్ళు కూడా గురువింద గింజ తాము నలిపారు కదా అన్నట్టు గత 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా, ఎంత ఉద్యోగ కల్పన చేసినా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు కూడా ఈ సంవత్సరంలో వీళ్ళు ఉద్యోగ కల్పన గురించి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి. లేకపోతే ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కదా. ఒక ఉపాధి అంటే ఇంకొక మాట అమ్మా, ప్రభుత్వ రంగంలోనే ఉద్యోగాలు అనే మాట వస్తుంది. ప్రభుత్వ రంగం ఉంది, ప్రభుత్వంలో ఉద్యోగాలు రావిగా మెల్లమెల్లగా ఈ ఆధునిక యుగంలో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి, పెరిగాయి. కనుక ఏం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులు విద్య, ఆరోగ్యము వీటిలో మాత్రమే కొంచెం ఉద్యోగాలు పెరుగుతాయి కదా. మిగతా పోలీసు, శాంతి భద్రత ఈ మూడిట్లో ఉంటాయి ప్రభుత్వాలు. కానీ మిగతా ఉద్యోగాలు తక్కువ అవుతాయి, ఎందుకంటే కంప్యూటరీకరణ తర్వాత బాగా తేడా వస్తుంది కనుక. అందుకని ఏమంటున్నారు అంటే ప్రైవేట్ ఉద్యోగ రంగాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. అంటే అట్లాగే సెల్ఫ్ సస్టైన్ కావడానికి స్టార్ట్అప్ కంపెనీలు పెట్టాలి. ఒకరు ఉద్యోగం చేసి తాను ప్రభుత్వం జీతం తీసుకున్నారు కన్నా 10 మందికి తానే ఉపాధి కల్పించే అవకాశాలు కల్పించినప్పుడు యువత బాగుపడుతుంది. ఇంతమంది యువత ఉండి ఉద్యోగాలు లేవంటే ప్రభుత్వ రంగంలో అందరికీ ఉద్యోగాలు రావు ఖచ్చితంగా. ఆ మాటను ధైర్యంగా చెప్పలేకపోతున్నాయి ఈ పార్టీలన్నీ కూడా. అయ్యా మేము ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలేం, కానీ మీకు ఏదైనా మనకు స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకోండి, లేకుంటే మన మీరు స్వయంగా చేసుకునే ఏదైనా ఒక ఫ్యాక్టరీ పెట్టుకోండి, మేము మీకు అనుమతులు ఇస్తాం, మీకు డబ్బులు ఇస్తాం అని అంటే కరెక్ట్ కదా అంటున్నాను. అందుకని ఉపాధి విషయంలో ప్రభుత్వ దృక్పథం మారాలి, ప్రజలు కూడా ఎడ్యుకేట్ చేసుకోవాలి. యువతను కూడా తమ వైపు మేమేం చేస్తున్నాం అనే దాన్ని ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టేట్టు తయారు చేస్తే ఖచ్చితంగా వాడు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు. చూసారు కదా.